హాయ్ అండి. నమస్తే. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. అనుమానాలు అందరికీ ఉంటాయి. కొందరు అడిగి తీర్చేసుకుంటారు, కొందరు మోస్తూ తిరుగుతారు. ఇష్టం ఎక్కువ ఉన్నవారి మీద కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే. మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడూ తలదించనివ్వదు, సంస్కారం ఎప్పుడూ పడిపోనివ్వదు. ఒకరి కింద పనిచేస్తున్నందుకు ఎప్పుడూ సిగ్గుపడకు. ఎందుకంటే ఇక్కడ సిగ్గు లేకుండా ఖాళీగా తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్వాసతో ఉన్నంత వరకు మనిషికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఏ సమస్యలు లేనప్పుడే సంతోషంగా ఉంటాను అనుకుంటే మనం సంతోషంగా ఉండేది సమాధిలో మాత్రమే. అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెబుతుంటారు. నమ్మొద్దు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడు, సొంతం చేసుకో. అదే అదృష్టం అంటే. ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు. ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలోనే ఉంది. అది కేవలం కల్మషం లేని మనసుతోనే సాధ్యం. గుర్తుంచుకో, ఆడది 10 మందిలో పనిచేయడానికి వెళ్ళింది అంటే తను బలహీనపడింది అని కాదు, తన కుటుంబానికి బలం అయ్యిందని అర్థం. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.